అందరికీ నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం అంతకంటే ముందుగా హెడ్లైన్ చెయ్యని పనికి చేసినట్టు కొడుతున్నారు గప్పాలు అడిగితే లోకేష్ చెప్పిండు క్షమాపణలు డీజిల్ ఆటో మీద పనిచేయని బాబు ఇజనరీ అధికారులు కొనిచ్చిండ్రు ఎలక్ట్రికల్ ఆటోని బ్రిడ్జి మించి దురికి తీసుకోపోయింది పానాలు చెప్పున కాపాడిండ్రు పోలీసులు పుష్పాలు మించిపోతున్నారు స్మగ్లర్లు కారు లైట్ల తరలిస్తున్నారు మందు బాటిళ్లు నిరుపేద రాజేషు ఏం చేస్తుండో లేచిన దగ్గర నుంచి అన్ని కష్టాలేనబ్బా మాకు. హాయ్ బాబోయ్ చంద్రబాబు గారి విజన్ అంటే మామూలు విజన్ కాదండి తెలివి కూడా మామూలు తెలివి కాదండి సుమి నాకు విజన్ ఉన్నది నేను అనుకున్నది చేస్తా చేసి చూపెడతా నా విజువలైజేషన్తోని నేనే పోటీ పడతా టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలనో కాదు దాంతో ఎట్లా పని చేయించాలో తెలుసు అంటే ఏమో అనుకున్నాం కానీ బాబు గారికి భలే విజన్ ఉన్నదండి ఏంటండి వాణి గారు మీరు కూడా అలా అంటున్నారంటే వినుండ్రి మీకే తెలుస్తుంది. పెట్రోలా డీజిలా? డీజిలే సార్. డీజిల్. దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఇంజన్ మారిస్తే సరిపోతుంది కదా? ఇంజన్ బాబు గారు ఆర్డర్ వేసిన ఈ ఒక్క ఇంజన్ మాటిన్న ఆఫీసర్లు చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని సీదా తోపు మెకానిక్లకు పెద్ద కంపెనీ వాళ్ళకు ఫోన్ కొట్టి అసలు డీజిల్ ఆటోకు ఇంజన్ ఎట్లా మార్చాలి, ఎలక్ట్రిక్ ఆటోగా ఎట్లా చేయాలి, బాబు గారు విజన్ విన్ అవుతుందా అని 100 మందిని అడిగితే డీజిల్ ఆటోను ఎలక్ట్రిక్ ఆటో చేయడమా, అదెట్లా సాధ్యమండి, మీరు నిజంగానే అంటున్నారా జోక్ చేస్తున్నారా అని వీళ్ళకే రివర్స్ ప్రశ్నలు వచ్చినాయట. ఇక అప్పుడు ఆఫీసర్లు ఏం చేసిండ్రో గుడివాడ ఆటో డ్రైవర్ అనే చెప్తాడు వినండి. కలెక్టర్ గారు దాన్ని కన్వర్ట్ చేయటానికి అని కలెక్టర్ గారిని అడిగారు. అది మన రాష్ట్రంలో అయితే లేదంట. దానికోసమని చాలా మందిని కనుక్కొని చేయటం అవకాశం లేదని మాకు ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వటం జరిగిందండి. విన్నారు కదా, ఇదట ముచ్చట. అసలు మన రాష్ట్రంలోనేది సాధ్యం కాదు అని చెప్పేసరికి ఇక ఆఫీసర్లు మళ్ళా బాబు గారు ఏమన్నా అనగల్లా అని ఈ ఎలక్ట్రికల్ ఆటో కొని ఇచ్చిండ్రట. కానీ బాబు గారి విజన్ అంటే విజన్ అయిపోండ్రి. ఎన్నికల ముందు సూపర్ 6 అంటాడు, దాని దిక్కు చూస్తలేడు. అమరావతి హైటెక్ రాజధాని అంటాడు, గ్రాఫిక్స్లతోని మాయ చేసిండు. ఇప్పుడు డీజిల్ ఆటోని ఒగ్గింత కథ చేసిండు. జనాలు అర్థమైంది కదా బాబు గారి విజన్ ఎట్లుంటుందో. ఏదన్నా మాట్లాడితే వెనక ముంగట ఏం ఆలోచన చేయడన్నట్టు. తెలిసిన వ్యక్తి అయితే అసలు ఈ మాట అనేటోడే కాదు. సూపర్ 6 హామీలు కూడా గిట్లనే వెనక ముంగట ఆలోచన చేయకుండా ఇచ్చిండు. ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నాడు. గిట్లుంటది మరి బాబు గారి విజన్ అంటే. ఐయామ్ వెరీ సారీ అంటున్నా 100సారి అని ఇలా స్వారీల మీద స్వారీలు చెప్పిండు మంత్రి లోకేష్ సారు. చెప్పుడే కాదుల్లా ట్విట్టర్లో కూడా సారీ అని రాసుకొచ్చిండు. ఊకోవాని లోకేష్ సార్ ఏంది సారీ చెప్పడం ఏంది? లోకేష్ సార్ సారీ చెప్తే బాబు గారు ఊకుంటారా, తట్టుకోగలుగుతారా? అయినా అసలు ఏం తప్పు చేసిండని సారీ చెప్పిండంటే సారీ ఇది మీరే వినాలి. చేయని పనిని చేసినా అని మార్కులు కొట్టేసి సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోతే దెబ్బకు సారీ చెప్పిండులో చంద్రాల్ సార్ వారి అబ్బాయి లోకేష్ గారు. అవును, ఈ ట్వీట్ చేసింది లోకేష్ గారే. మరింతకు మ్యాటర్ ఏందయ్యా అంటే కర్నూల్లో ఒక అన్న ఈ మురికి నీళ్ళను చూపెట్టి, సారు దీనికి కొంచెం పరిష్కారం చూపెట్టండి అయ్యా, మురికి నీళ్ళ వాసనతోని ముక్కులన్నీ పగిలిపోతున్నాయి, అసలుకే ఉండలేకపోతున్నామని ఆగస్టు 7వ తారీఖు నాడు ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేస్తే 9వ తారీఖు నాడు ఈ మెసేజ్ పెట్టి అంత క్లియర్ అన్నారట. కానీ వాస్తవానికి ఆడికి వచ్చిన వాళ్ళు లేరు, పని చేసిన వాళ్ళు లేరట. మీదికెళ్ళి అంతా అయిపోయినట్టు మెసేజ్ పెట్టేసరికి కోపం వచ్చిన ఈ అన్న సీదా లోకేష్ సార్ను ప్రశ్నిస్తే దెబ్బకు నీళ్లు నమిలి సారీ చెప్పిండి. ఇట్లా వెంటనే పని ఇస్తానని మాట ఇచ్చిండట. ఆఫీసర్లకు ఆర్డర్ కూడా వేసిండట. మరి సమస్య తీర్చినమని ఆఫీసర్లు చెప్పంగానే ఎందుకు చెక్ చేసుకోలేదో కదా. లోకేష్ అన్నో జర నీ చుట్టూ పని చేసేటోళ్ళని పెట్టుకో, చేయకుండానే చేసినామని చెప్పేటోళ్ళని కాదు, లేకుంటే ఉత్తుత్తగా ఇజ్జత్ తీసి గజ్జగట్టుకునే కథకు వస్తుంది, చూసుకో జాగ్రత్త. అసలే సోషల్ మీడియా కాలం ఇది. ఈ మధ్య సచ్చుడొక ఫ్యాషన్ అయిపోయిందిల్లా. షీల్డ్కి మాటికి కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు. అరే మనిషి అన్నాక కష్టాలు ఉంటాయి, దానికే చచ్చిపోవాలనా? చచ్చచ్చచ్చా అసోంటి మనుషులు అనే దానికంటే పిరికోళ్ళు అనాలి. లేకపోతే మరి సచ్చి సాధించేది ఏమున్నది, బతికి పోరాడాలి. కానీ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇంకో గిడొక అక్క ఏం చేసిందో చూడండి.
ఇగో అటల్ సేతు బ్రిడ్జ్ మీదకి పోగానే డ్రైవర్ ను కార్ ఆపమని దిగి ఇట్లా గోడ దాటి లోపలికి పోయింది ఈ అక్క. మరి గాడికి ఎందుకు పోతున్నదో అని అప్పటికి చూస్తూనే ఉన్నాడు ఈ డ్రైవరు. ఇంతల్నే ఈ అక్క లోపలికి పోయి దునకపోయింది. దేవుడా, పట్టుకున్నావా అన్న, పట్టుకున్నావా? ఇడవకు అస్సలకే ఇడవకు, అట్లనే జుట్టు వచ్చి మీదికి ఇగ్గు. పోలీసులు కూడా వచ్చిండ్రు కదా, అందరు కలిసి మీదికి గుంజుండ్రి. అమ్మర బిడ్డ, అదృష్టం మంచిగుండి బతికి బయట పడ్డది పట్టుర్రి. ఈ క్యాబ్ డ్రైవర్ లేకుంటే కథం అయిపోయి ఇప్పుడు. అట్లనే టైంకు పోలీసులు కూడా వచ్చిండ్రు కాబట్టి మీదికి గుంజిండ్రు. ముంబైలో ఉన్న అటల్ సేతు బ్రిడ్జ్ ఇది. మరి ఈమెకి ఏం కష్టం వచ్చిందో, ఎందుకు ఇంట్లో దుంకి చచ్చిపోవాలనుకున్నదో గానీ అక్కడనే ఉన్న సీసీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అయ్యేసరికి అది కాస్త సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇక దీన్ని చూసిన పబ్లిక్ ఫస్ట్ పరిశాన్ అయినా తర్వాత క్యాబ్ డ్రైవర్ ఈమెను పట్టుకొని కాపాడిన తీరును తారీఫ్ చేస్తున్నారు. మరి కాదా, కన్ను మూసి తెరిచే లోపటిని ఇట్లా కాపాడిండు, గ్రేట్ అన్నా నువ్వు అయితే. సిగ్గు లేదా అనే జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. కొందరు రాజకీయ నాయకులు కూడా ఆ జీడిగింజల టైపే ఉన్నారులా. జనం నవ్వుకుంటారు, నలుగుట్ల ఇజ్జత్ పోతుందనే సోయి కూడా లేకుండా బిల్డప్ కోసం, పబ్లిసిటీ కోసం డ్రామాలేసి సోషల్ మీడియాకు దొరికిపోతారు. సోషల్ మీడియా అంటే యాదకొచ్చింది మన రాజేష్ ఏందో నాకు బాధగా ఉంది ఫ్రెండ్స్ అనుకుంటా స్టేటస్ పెట్టిండు ఇన్స్టాలా. ఏమైంది రాజేషు, అట్లా దివాన్ తీసిన లెక్క మోకం ఎలాడేసుకొని కూర్చున్నావు? అరే ఏమైందంటే సపోర్ట్ చేయమైంది, ఏమైంది చెప్పు. ఏం చెప్పాలబ్బా, మా పేదోళ్ళ కష్టాలు. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. పూట గడుచుడే కష్టంగా ఉన్నది. ఏందేంది, నువ్వు పేదోనివా? నువ్వెప్పుడు పేదోనివైనావు? నాలాంటి పేదోళ్ళంటే మీలాంటి పెద్దోళ్ళకు నవ్వులాట అయిపోయింది కదా. నీకేం తెలుసబ్బా మా పొట్ట తిప్పలు. దిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టున్నది మా పరిస్థితి. అయ్యో, ఒక 1000 రూపాయలు ఫోన్ పే చేయన్నా, ఇంట్లోకి ఏమన్నా కిరాణా సామాన్ తెచ్చుకోపో, నాకు తర్వాత ఇద్దు గాని మళ్ళా. 1000 సరిపోతాయి అబ్బా. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఎట్లా మరి పొద్దున్న నుంచి ఏమన్నా తిన్నావా లేదా? 2 రోజులు అవుతున్నదబ్బా చికెన్ బిర్యానీ తినాక. చికెన్ బిర్యానీనా? 3 రోజుల నుండి జేఎఫ్సీకి కూడా పోలేదు తెలుసా? జేఎఫ్సీనా? 2 రోజులకోసారన్నా జేఎఫ్సీకి పోయి కడుపు నిండా పిజ్జాలు, బర్గర్లు మంచిగా తింటుండే. వారానికి ఒకసారి ఐప్రోమాక్స్ల సినిమాకు పోయి రిటర్న్లో వచ్చేటప్పుడు చికెన్ నూడిల్స్ పార్సెల్ కట్టుకొని వస్తుండే. ఇప్పుడు అవి ఏం లేవు. పిజ్జాలు, బర్గర్లు, ఐప్రోమాక్స్, చికెన్ నూడిల్స్, మళ్ళీ ఇంకా నువ్వు పేదోనివి అన్నావు. ఇంతకు ముందు మరి ఇవన్నీ ఏడికలు వస్తున్నాయి పేదోనివి అయితే? మీలాంటి వాళ్ళకు మా పేదోళ్ళ కష్టాలు ఏం తెలుస్తాయి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని కష్టాలేనబ్బా మాకు. ఇంకా ఉన్నాయా కష్టాలు? ఇంకా చాలా ఉన్నాయబ్బా. అరే కారు సర్వీసింగ్కి ఇద్దామంటే పైసలు లేవు తెలుసా? ఇంట్లో ఏసీ రిపేర్కి ఇవ్వాలి. ఇగో ఈ డొక్కు 50,000 ఫోన్ ఎక్కడన్నా పడేసి 1,50,000 రూపాయల ఫోన్ కొనుక్కుందామంటే పైసలు లేవు. నీకేం తెలుసు? అమెరికా టూర్కు పోదామనుకుంటే ఆ టూర్ అక్కడనే ఉన్నది తప్ప నేను పోతలేను టూర్కు. ఆ పేదోళ్ళ బతుకులు ఇక్కడనే ఆగిపోతాయేమో, ఇట్లనే తెల్లారిపోతాయేమో. ఆగాగు, నీ మాటలు వింటుంటే నిన్న మొన్న చంద్రబాబు ముందు అచ్చ నీ లెక్కనే మాట్లాడిన టీడీపీ నిరుపేద కార్యకర్త మాటలు యాదికొస్తున్నాయి. చాలా ఇబ్బందులు పడ్డాం. అది కథ చూసినావు కదా. గా పేద కార్యకర్త ఒక దిక్కు బిర్యానీలు, చికెన్ పీసులు, ఐస్ క్రీమ్లు దుడ్డె నమిలినట్టు నములుకుంటా చంద్రబాబు ముందు పస్తులుంటున్నా అని యాక్టింగ్ చేసినట్టు ఇప్పుడు నువ్వు నా ముందు పేదోళ్ళకి యాక్టింగ్ చేస్తున్నావులే. మా పేదోళ్ళ మాటలు నీకు యాక్టింగ్ లెక్క అనిపిస్తున్నాయి కదా. చికెన్ బిర్యానీ లేక పస్తులుంటున్నామమ్మా, పస్తులుంటున్నాం. ఒరే దేడిదిమా కూడా, నాకు బీపీ పెంచక చెప్తున్నా. కనీసం చికెన్ నూడిల్స్ కూడా లేవు. చెంప మీద ఒక్కటిచ్చినా అంటే దవడ పనులు రాలుతాయి. నాడు చికెన్ బిర్యానీ అట, చికెన్ నూడిల్స్ అట. చల్ చిచ్చి, ఈ వాణి ఉందే ఈ పేదోడి బాధలు ఎప్పటికీ అర్థం చేసుకోదు. పోమ్మా పో. మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. సరిగ్గా ప్లాన్ చేసుకోలేనట్టున్నది, కొత్తగానే దొరికిపోయినరు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద కార్లు, ఎకరాల భూములు, బంగారం, వెండి, వజ్రాలకు కోట్ల రూపాయలు వలుకుతాయి. ₹1,00,00,000 అంటే మామూలు ముచ్చట కాదు కదా. అయితే ఇక్కడ ఒక పురుగు ₹1,00,00,000 అంటుర్రులా. ఎస్, మీరు విన్నది నిజమే. పురుగునే ₹1,00,00,000 వలుకుతున్నది. నువ్వు ఆగమమ్మ వాణి, మా ఇంటి దగ్గరికి రా, బస్తడు పురుగులు ఇస్తా. పైసలు ఇవ్వకున్నా ఏం లేదు కానీ పురుగుకు ₹1,00,00,000 ఏందని అంటే అన్ని పురుగుల యందు ఈ పురుగు వేరు. ఇగో ఇదే ఇంతసేపు మనం చెప్పుకున్న ₹1,00,00,000 పురుగు.
ఇంకో మాటలో చెప్పాలంటే కోటికి ఎక్కువే గానీ తక్కువ అయితే అసలే కాదట. అవును, అంత డిమాండ్ దీనికి. ఏవుకొర్రీ ఇట్లాంటి నల్ల పురుగులు మా ఇంటి దగ్గర తుమ్మ చెట్టుకు మస్తున్నాయి అంటారా? అవన్నీ ఉత్తుత్తయ్యనులా ఇది స్టాక్ బీటీలు తోపు తురుంకాను మందు గోళీల వాడకంలో మస్తు పనిచేస్తుందట. అందుకే దీనికి ఇంత ఖరీదు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనాంలో చంటి అనే ఈ అన్న అడవికి పోతే వింతగా కనబడ్డదట. అట్లనే ఆకుల ముడుచుకొని ఇంటికి తీసుకొస్తే, ఓరి చంటి బాబు నువ్వు పట్టుకొచ్చింది మామూలు పురుగు కాదు, ₹1,00,00,000 పురుగు అనేసరికి సంకలు గుద్దుకుంటున్నాడు. అన్న చెప్పు సంటన్న, ఎప్పుడు దొరికింది మరి నీకు ఇది? వారం కిందట మరి పురుగు అయితే దొరకడం జరిగింది. ఇది స్టాక్ బీట్లెన్స్ అంటారు సార్ దీన్ని. కర్రలకి వెళ్ళాము సార్, అడవిలో కర్రలకి వెళ్ళినప్పుడు అది దొరికింది. వినరా, ఇదట అసలు ముచ్చట. పురుగును చూసేటందుకు 100 మంది వచ్చిపోతున్నారట. ఇంకో విషయం ఏంటంటే ఈ పురుగు దొరికిన వాళ్ళకి కూడా మస్తు అదృష్టం అని జోకుతున్నారు. మరి ₹1,00,00,000 పురుగు దొరికినాక అదృష్టం కాకుండా ఇంకేముంటుంది. కానీ ఇప్పుడు ఇది ఎవరు వచ్చి కొనుక్కపోతారో అనేది హాట్ టాపిక్ అయింది. వారం రోజుల నుంచి దీనికి తిండి లేకుండేసరికి పాపం సిక్కిపోయిందట. కానీ పురుగుని దగ్గర పెట్టుకొని ₹1,00,00,000 అంటున్నాడు అంటే సంటన్న మామూలుడు కాదుపోయింది. బంగారం కనబడితే చాలు కొందరు గోషిగాళ్ళు కండ్లల్లో కారం పోసుకుంటారు, కండ్లల్లో నిప్పులు పోసుకుంటారు. సూర్యాపేట జిల్లా పిఎస్ఆర్ సెంటర్ దగ్గర కూడా ఒక ముసలమ్మ మెడల బంగారు గొలుసు వేసుకొని కారం మిల్లు దగ్గరికి పోతుంటే ఒక్కటే నిమిషంలో గొలుసు తెంపుకొని వేయండు. కానీ వాని పప్పులు ఉడకలేదు. ఏం జరిగిందన్నదే వార్త. పాపం చూడుండ్రి, ఆ అవ్వ రోడ్డు మీద నడుచుకుంటా పోవట్టే, ఈ లోపు ఈ దొంగ సచ్చినోడు రావట్టే. వెంటనే మెడలోని చైన్ గుంజుకొని పోయిండు. కానీ పబ్లిక్ మస్తు యాక్టివ్ ఉన్నారులే. వెంటనే వాడిని దొరకబట్టి దబ్బ 4 వీకి ఏమ్రా దొంగ పడిమేగా అంటూ రెక్కలు విరిచి అడిగితే వాని అడ్రస్ మొత్తం చెప్పిండు. గల్ల పట్టుకొని గుంజుకొచ్చిన పబ్లిక్ చూడుండ్రి వాన్ని ఎట్లా గదమాయిస్తున్నారో. మొత్తానికి తప్పొప్పుకున్నాడు. దెబ్బకు దయ్యం దిగొచ్చినట్టు 4 దోమేసరికి తీసుకుపోయిన గొలుసు గక్కిండు కొడుకు. ఇదంతా అవసరమా నీకు? మంచిగా ఏదైనా పని చేసుకుంటూ ఆ మాత్రం పైసలు రాకపోయేటియా? ఏమన్నా సోయున్నదా లేదా? దొంగ లెక్క ఎన్నేళ్ళు బతుకుతావురా, కష్టం చేసుకోరా బాబు అనుకుంటా మస్తు తిడుతున్నారు నెటిజన్లు. ప్రపంచంలో ఎక్కడ ఎవరికీ లేని తెలివితేటలు స్మగ్లర్లకు ఉంటాయి. గన్ను బాగా స్పీడ్గా తిప్పుతున్నావు అని విలన్ అంటే, ఏం సినిమాలు చూడట్లేదా అంటాడు ఒక హీరో. అట్లనే సినిమాలు చూసి స్మగ్లర్లకు కొత్త ఐడియాలు వస్తున్నాయి. ఒకసారి ఇటు చూడుండ్రి వీళ్ళ దొంగ తెలివి ఎట్లున్నదో. పుష్ప సినిమా మస్తు సార్లు చూసినట్టున్నది ఈ స్మగ్లర్ సార్లు. అందుకే మస్తు తెలివి చూయించి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ కు ఇట్లా కాస్ట్లీ మద్యం తీసుకుపోతున్నారు. హరిరరే ఏమి తెలివిరా సామి. మందు ఎక్కడెక్కడ దాయాలను, కార్లో ఏ పాటలు ఊడబీకాలో బానే తెలుసు. ఇన్ని తెలివితేటలు చదువులను వ్యాపారంలో చూపిస్తే కలెక్టర్లు కోటీశ్వర్లు అయ్యేటోళ్ళు కదరా సామి. ఓహో ఇది కూడా బిజినెస్ అంటవా? నువ్వు కోటీశ్వరుడివి కాకుండా పోలీసులు అడ్డుకున్నారా ఏంది? లేకుంటే ఏంది ఇది? ముందు వెనక లైట్లు ఊడబెరికి దాంట్లో నుంచి మందు సీసాలు కార్లోకి దోసేసి ఏం తెలియనట్టు బానే మేనేజ్ చేసిర్రా. కానీ దొరికిపోయినరు. ఎరుక్కపోయి వచ్చారు ఇరుక్కపోయారు అన్నట్టు లక్షలు చేసే లిక్కర్ బాటిళ్లు స్టేట్ బోర్డర్స్ దాటించబోయి ఇగో ఇట్లా పోలీసులకు దొరికిపోయినరు. మొత్తానికి మీ తెలివి చూయించి పోలీసులను సైతం షాక్ చేపించరులే. మీ గిట్ల ఛాన్స్ ఇస్తే కారు టైర్లు సైతం బాటిళ్లతోని డిజైన్ చేసేటోళ్ళ లెక్క ఉన్నారు. ఏం చేస్తాం బిడ్డ, దొరికిపోయినరు. గాసరా మంచిగా లేదు. మొన్న దేశం మొత్తంలో జెండా వందనం పండుగ కళ్ళ సంబరం లెక్క అయింది. లీడర్లు ఆఫీసర్లు జెండాలు ఎగరేసిండ్రు. స్కూళ్ళల్లో పిల్లలకు చాక్లెట్లు కూడా వంచిర్రు. మస్త్ అంటే మస్త్ అనిపించింది కదా. అయితే ఇక్కడ మాత్రం జెండా వందనం పండుగ జరంత విచిత్రంగా జరిగిందిలా. జెండా ఎగరేస్తుంటే ఏం జరిగిందన్నదే వార్త. కేరళ జెండా వందనం చేసేందుకు కొందరు పెద్ద మనుషులు ఒక చోట ఏర్పాటు చేసుకున్నారు. పెద్దయిన తాడు గుంజిండు గాని జెండా ఓపెన్ అయితలేదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏందో గాని కాకి జెండా తాడు లాగి జెండా ఓపెన్ చేసింది. చూడుండ్రి ఇండియాలో కాకి. ఇప్పటిదానికి అన్ని తీర్ల వార్తలు చూసిరు కదా. ఇంకెన్ని వార్తల్ని ధనాధనలో వరుస పెట్టి చూసేయండి. అరే అదేంటి, అయ్యో పడిపోతుందా ఏంది? అరెరే పాపం బిల్డింగ్ ముసలిదైపోయినట్టున్నది. అందరు చూస్తుండగానే అట్లా కూలిపోయింది ఏంద్రా. అయ్యో దేవుడా ఎంత పనిది చూడుండ్రి. రాజస్థాన్ జైపూర్ లో ఒక బిల్డింగు అట్లా పేక మెడ లెక్కనే కూలిపోయింది. అయ్యో దేవుడా ఎంత పనైంది.
చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోలో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.